హలో ఫ్రెండ్స్, ప్రోమో వచ్చింది. ప్రోమో ప్లస్ ఓటింగ్ ఎలా ఉందనేది మనం మాట్లాడుకుందాం. ప్రోమోలో ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో కూడా అఖిల్ హారిక వచ్చి అక్కడ వాళ్ళని సంచాలక గుండి ఆటలాడిస్తున్నట్టు టికెట్ ఫినాల కంటెండర్షిప్లో రోహిణి గెలిచినట్టు కూడా నేను అప్డేట్ కింద చెప్పాను. ఇప్పుడు ప్రోమో వచ్చింది కాబట్టి దీని గురించి మాట్లాడుకుందాం. ఏ గేమ్ జరిగింది, ఎవరయ్యారు, ఎవరు ఈ రేస్ నుంచి అవుట్ అయిపోయారు పూర్తిగా, అంటే టికెట్ ఫినాల్లోకి టాప్ 5లోకి ఎవరు వెళ్లకుండా పక్కకు తొలగారు అనేది కూడా మాట్లాడుకుందాం. ఓటింగ్ కూడా ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరెవరు ఓటింగ్ ఎలా పడుతుందో కూడా మాట్లాడుకుందాం. ప్రోమో గురించి మాట్లాడితే టికెట్ ఫినాల గేమ్ స్టార్ట్ అయింది. దానికి సంబంధించి ఎక్స్ కంటెస్టెంట్స్ అఖిల్, దేత్తడి, హారిక అంటారు. అలేఖ్య హారిక అభిజిత్ ఫ్రెండ్, మీకు ఐడియా ఉందా? అభిజిత్తో పాటు లేదు, వీళ్ళిద్దరు వచ్చి గేమ్ పెడితే ఆ గేమ్లో లెటర్స్ అంటే లిమిట్లెస్ అనే లెటర్స్ మధ్యలో స్టార్ గుర్తు పెట్టుకుంటూ ఒక అవి రౌండ్గా చేయాల్సి ఉంటుంది. దాంట్లో గౌతమ్, విష్ణు, తేజ, రోహిణి ఆడితే రోహిణి గెలిచినట్టు మనం చూపిస్తున్నారు. అక్కడ రోహిణి గెలిచి ఫస్ట్ కంటెండర్గా బ్యాడ్జి పెట్టేశారంట. నెక్స్ట్ విష్ణు అయితే మనకు తెలిసి అప్డేట్ని బట్టి విష్ణు లాస్ట్లో అయినట్టుంది. దాన్ని బట్టి విష్ణుకి బ్లాక్ బ్యాడ్జి పెట్టి ఇక గేమ్స్లో పాల్గొనే అర్హత లేకుండా పూర్తిగా తొలగిపోయినట్టుగా మనకు తెలుస్తుంది. ఇక్కడ గేమ్ పెట్టారు. గేమ్ పెట్టిన తర్వాత సంచాలకుగా వాళ్ళు ఉన్నారు, బయట నుంచి వచ్చి, ఎందుకంటే ఉన్న వాళ్ళతో తలనొప్పి ఎందుకు, సంచాలక గేమ్ చేస్తే తనలాట్లు ఇవన్నీ ఎందుకు అనుకున్నారు. ఎక్స్ కంటెస్టెంట్ తీసుకొచ్చి సంచాలకులు పెట్టారు, బాగానే ఉంది. గెలవగానే అంటే రోహిణి ఫ్రెండ్ హారిక చాలా సంతోషపడింది. రోహిణి గెలిచిందంటే రోహిణి ఎఫర్ట్ కూడా బాగా పెడుతుంది. గేమ్లో మాత్రం బాగా కాన్సన్ట్రేషన్ బాగా ఆడింది. ఇక్కడ పక్కన తేజ, అవినాష్ చాలా బాధపడుతున్నాడు. తేజ ప్రతి ఒక్కడు కూడా ట్రైల్లోనే వెళ్ళిపోతుంది. ఈ ట్రైల్లో ఒక్కడ కూడా పూర్తిగా ఆట గెలవలేకపోతున్నానని తేజ బాధపడటం. భయ్యా ఏమైనా మనకు సపోర్ట్ ఉండాలి భయ్యా అని అంటున్నాడు అవినాష్ తోటి. సపోర్ట్ అంటే ఏంటంటే అందుకు అవినాష్ ఏమంటున్నాడంటే, సపోర్ట్ అంటే అక్కడ ఇలా పెట్టాలి అలా పెట్టాలని గైడ్ చేస్తున్నారు, చెప్తున్నారు, చెప్పారు కాబట్టి వాడు పెట్టారు అని అంటే పక్కన వాళ్ళు ఇది పెట్టు అది పెట్టు అని వాడు గైడ్ చేస్తారు. తీసుకునేవాళ్ళు తీసుకుంటారు, తీసుకునేవాళ్ళు తీసుకోరు. పక్క ఫ్రెండ్స్ ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు వాళ్ళకి ఈ బాక్స్ పెట్టిన తర్వాత ఇది పెట్టు తర్వాత అని చెప్తారు. ఆ చెప్పేదాన్ని బట్టి కూడా వాళ్ళకి పెట్టే విధానం ఉంటుంది, తీసుకొని పెట్టేది దాన్ని బట్టి గెలవచ్చు గెలవపోవచ్చు. దాది అవినాష్ ఏమంటాడంటే ఇక్కడ సపోర్ట్ అంటే ఇలా పెట్టు అలా పెట్టు అన్న చెప్పారు, పెట్టారు కాబట్టి గెలిచారు అన్నట్టు మాట్లాడతాం. మరి రోహిణి గురించి మాట్లాడాడు, రోహిణి కదా గెలిచింది. అక్కడ రోహిణికి చెప్పారు సపోర్ట్గా, అందుకే రోహిణి పెట్టింది అని మాట్లాడుతున్నాడు. మరి దాన్ని బట్టి అంటే సపోర్ట్ లేదని ఇద్దరు బాధపడుతున్నారా, మాకెవరు సపోర్ట్ ఇవ్వలేదు, తేజకి సపోర్ట్ ఎవరు ఇవ్వలేదు, ఇలా పెట్టమని ఎవరు చెప్పలేదని బాధపడారు. అంటే తేజకి ఎవరు చెప్పలేదేమో ఈ బాక్స్ పెట్టు తర్వాత ఇది పెట్టు తర్వాత అనేది ఎవరు చెప్పలేదేమో. అలా పెట్టు అనేది చెప్పడం ఏమి ఉండదు. వాళ్ళు బాధపడటంలో మరి ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కావట్లేదు. కానీ పెట్టేది ఉంది అక్కడ లెటర్స్, లిమిట్లెస్ అనే లెటర్స్. ఫస్ట్ ఏం వస్తుంది, ఎల్ వస్తుంది, తర్వాత స్టార్ పెట్టాలి, తర్వాత ఐ వచ్చింది, తర్వాత స్టార్ పెట్టాలి. అట్లా లెటర్ పెట్టుకుంటే లెటర్ మధ్యలో స్టార్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అది ఒకళ్ళు చెప్తే పెట్టేది కాదు. లెటర్స్ ఇది పెట్టు అది పెట్టు అని చెప్తాను ఉండదు. లెటర్స్ వైజ్గా పెడితే అది లిమిట్లెస్ అనే మీనింగ్ రావాలి. లిమిట్లెస్ అనే వర్డ్ అనేది క్లియర్ కనిపించాలి. వాటి మధ్యలో ఒక్కొక్క లెటర్ మధ్యలో స్టార్ గుర్తుండాలి. అది పెడితే గెలిచారు అనేది కరెక్ట్ కాదేమనిపిస్తుంది నాకు. అది వేరుగా ఉంటే ఇది పెట్టు అది పెట్టు అనేది సరిపోయేది. లిమిట్లెస్ అది వరుస పెట్టుకుంటే వెళ్ళిపోవాలి కదా. దాంట్లో కొలతలు తేడా ఉంది. అది వాడు మాట్లాడేది సపోర్ట్ ఉండాలి, ఇలా పెట్టమని అన్నారు అనేది నాకు కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది పర్సనల్గా. ఎందుకంటే లెటర్స్ పెట్టాం కదా అక్కడ, అది ఒక లెటర్ ముందు వెనక్కి పెడతాను కుదరదు కదా. పెడితే ఒక వర్డ్ అర్థం రాదు కదా లెటర్కి లిమిట్లెస్ అని. దాన్ని బట్టి నాకు వాళ్ళు అనేది కరెక్ట్ కాదేమో నాకు అనిపిస్తుంది. తేజ బాధ అయితే ప్రతి ఒక్కటి ఆటలో పూర్తి గెలవకుండా మధ్యలో ఆగిపోతున్న బాధ అయితే కరెక్టే. అది రోహిణి గెలిచింది, ఫస్ట్ కంటెండర్గా ఫైనలిస్ట్గా అయ్యింది. తర్వాత విష్ణు అయితే పూర్తిగా వెళ్ళిపోయింది. అంటే టాప్ 5కి విష్ణు వెళ్ళదు, మధ్యలోనే ఎలిమినేట్ అయిపోయింది. ఎంతమందికి విష్ణు బయటకు వెళ్ళటం, ఎలిమినేట్ అయిపోవటం, టాప్ 5లోకి వెళ్ళకుండా ఉండటం ఇష్టమో కామెంట్ చేయండి. ఓకే, పండుగ చేసుకోండి. తర్వాత మనకి ఓటింగ్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చి అప్డేట్ ఏంటంటే మానస్ వస్తున్నాడంట. మానస్, ప్రియాంక గుర్తున్నారా? ప్రియాంక సింగ్, మానస్ వాళ్ళిద్దరు వస్తున్నారంట. వాళ్ళిద్దరు వచ్చి మరి ఏం గేమ్ పెడతారో, ఎవరు అవుతారనేది కూడా తర్వాత అప్డేట్లో చెప్తాను. ఓటింగ్ మాట్లాడుకుందాం. ఓటింగ్కి వచ్చేటప్పటికి వాళ్ళందరూ మూకుమ్మడిగా గౌతమ్ మీద దాడి చేస్తే గౌతమ్కి ఆడియన్స్ అందరూ మూకుమ్మడిగా ఓట్లేసేస్తున్నారు. వాళ్ళేమో బయటికి పంపించడానికి మూకుమ్మడి దాడి చేస్తే ఆడియన్స్ ఏమో మూకుమ్మడిగా హౌస్లో గౌతమ్ ఉంచడానికి ఓట్లేస్తున్నారబ్బా. భలే ఉందిరా, ఏమి రచ్చ ఓటింగ్లో గౌతమ్.
చాలా బాగా గట్టి పడుతుంది. ఫస్ట్ పొజిషన్లో గౌతమ్ ఉన్నాడు. ఎందుకంటే నేను ఎవరిని కూడా ఏ మాట తోలలేదు, క్లారిటీగా క్లియర్గా మాట్లాడాడు, ఎవరిని కూడా తప్పుపట్టినట్టు మాట్లాడలేదు. వాళ్ళే ఇష్టం వచ్చినట్టుగా సిల్లీ రీజన్స్ పెట్టి ఏదేదో బిహేవియర్ చేస్తా, బాడీ లాంగ్వేజ్ చూపిస్తా, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి నామినేట్ చేశారు. కానీ ఇక్కడ ఆడియన్స్ మాత్రం గౌతమ్ని అప్పర్ స్థానంలో ఫస్ట్ ప్లేస్లో పెట్టేశారు. సెకండ్ నిఖిల్ గేమ్ ఆడాడంటే అక్కడ డబుల్ ఫేస్లు క్లియర్గా గౌతమ్ బయట పెట్టేశాడు. ఫ్లిప్పర్స్, బ్యాక్ పిచ్చింగ్లు అవన్నీ కూడా బయట పెట్టాడు. అప్పుడు దాంట్లో కూడా తప్పుకున్నాడు. వాళ్ళ అమ్మ చెప్పే మాటలో అబద్ధం చెప్పాడు, దొరికిపోయాడు. అక్కడ డబుల్ ఫేస్ అనేది నిరూపించాడు గౌతమ్. అక్కడ గౌతమ్ చేసేదంటే ఒక్కొక్కరికి ఏమేమి నేను మొత్తం బయటికి లాగుతున్నాడు. గ్రూప్ గేమ్ బయటికి లాగాడు, దొరికిపోయారు. తర్వాత ఇప్పుడు పృథ్వీ చేసేది గర్వంగా నడిచేది, పొగరుగా నడిచేది కూడా పొగరు కనిపిస్తుందని కూడా చెప్పాడు నిన్న, అది బయటికి లాగాడు. ఇప్పుడు నిఖిల్ డబుల్ ఫేస్ కూడా బయటికి లాగేశాడు. ఒక్కొక్కడు ఫేస్లను కూడా బయటికి లాగుతున్నాడు గౌతమ్. అందుకే వాళ్ళకి ఇష్టం అనిపించట్లేదు. డబుల్ ఫేస్లు బయటకు వచ్చినాయి, అబద్ధాలు ఆడటం, ఫ్లిప్పింగ్ చేయటం, ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి కాబట్టి ఓరవలేకపోతున్నారు. దాన్ని బట్టి నిఖిల్ ఓటింగ్ కూడా డామ్ పడిపోయింది. సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. సరైన రీజన్ సరిపోయింది కానీ అందరూ ఒకే ముఖ్యమ్మడిగా నాకు సార్ చెప్పాడు కూడా మేము కూడా అదే బాటలు వెళ్ళిపోతామన్నారు. అదే బాటలు వెళ్ళారు. వీళ్ళ ఓటింగ్ ఢమాలైంది. నాకు సార్ అని చెప్తారు, వెళ్ళిపోతాడు, ఆయన డ్యూటీ ఆయన చేస్తాడు. తర్వాత ఆలోచించుకోవాలి వీడు కదా, ఏమంటున్నాడు, ఏం చేస్తున్నాడు, వీళ్ళు ఆలోచించుకోవాలి. కాబట్టి ఆలోచించకుండా అక్కడ మూకుమ్మడిగా ఒకే రీజన్ పెట్టి నామినేట్ చేయడం వల్ల గౌతమ్ని వీళ్ళే తీసుకెళ్ళి టాప్ 5లో పెడుతున్నారు. మరి విన్నర్ రేస్లో కూడా ఖచ్చితంగా ఉండొచ్చు, విన్నర్ గాను కూడా ఉండే వీళ్ళు చేతులారు చేస్తారు కూడా. సెకండ్ పొజిషన్లో నిఖిల్ ఉన్నాడు. థర్డ్ పొజిషన్లో ప్రేరణ ఉంది. నబీల్ ఓడింగ్ పడిపోయింది. ప్రేరణ ఉంది. ఎందుకంటే ఆటపరంగా ఓకే, ఈ డిఫెండ్ చేసిన దాంట్లో తలతక్క డిఫెండ్లని చేసింది. ఏం చేసిద్దో ఏం మాట్లాడిద్దో ఆమెకే తెలియదు. పైగా గౌతమ్ కూడా ఎప్పుడు సీతాఫలం గొడవలు బాబు, ఆ గొడవలు తీసుకొచ్చి చేయటం, చెప్పారు ఏదైనా కరెక్ట్గా చెప్పకుండా మొత్తం సోదంతా చెప్పటం. దీనికి ప్రేరణ కూడా ఇప్పటి వరకు థర్డ్ పొజిషన్లో ఉంది. ఫోర్త్ పొజిషన్లో నబీల్ ఉన్నాడు. నబీల్ ఏదో అది ఎట్లుందంటే కరెక్ట్గా డిఫెండ్ చేసే విధంలో స్పాట్లో దానికి సంబంధించినట్టు బిహేవ్ చేస్తే అది ఒక దాని విధం ఎలా ఉంటుంది అంటే రియాలిటీగా ఉంటుంది వ్యవహరించే తీరు. అది ఎట్లుందంటే డ్రామాగా అప్పుడప్పుడు నేర్చుకొని ప్రాక్టీస్ చేసి వచ్చినట్టుంది. వాస్తవం అది కరెక్ట్. అది అక్కడ హౌస్లో ప్రాక్టీస్ చేశాడు. ఇలా మాట్లాడాలి, ఇలా మాట్లాడాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి, నేను సిల్లీ అయినా ఇట్లా ఎగరాలి, ఇట్లా అగ్రెసివ్ అవ్వాలి, ఫైర్ చూపించాలని ప్రాక్టీస్ చేశాడు. అక్కడ ఒక డ్రామా ఆడటానికి ప్రాక్టీస్ చేసుకొని పోతారే డైలాగులు, అట్లా ప్రాక్టీస్ చేసుకొని వచ్చి అక్కడ యాక్టింగ్ చేశాడు అంతే. దాంట్లో రియాలిటీ ఏమీ లేదు. కాబట్టి ఆడియన్స్కి అర్థమైపోయింది ఇది రియాలిటీ కాదురా బాబు, డ్రామా చేశాడు అక్కడ అని అర్థమైపోయింది. నబీల్ని తీసుకెళ్ళి ఫోర్త్ పొజిషన్లో పడేసారు. ఫిఫ్త్ పొజిషన్కి వచ్చేటప్పటికి తేజ ఉన్నాడు. తేజకి ఓటింగ్ మరి పోయినసారి బాగానే ఉంది కదండి. పోయినసారి వాళ్ళ అమ్మ కోసం వేసాడు కాబట్టి సింపతి తోటి ఓటింగ్ వేశారు. సింపతి ఓటింగ్ అంటే ప్రతిసారి సింపతి కొనసాగదు కదా, గేమ్ కూడా చూస్తారు కదా. ఆ సింపతితోటి ఓటింగ్ తోటి ఆ రేంజ్లో ఉన్నాడు. ఇప్పుడు గేమ్ కూడా తక్కువే, ఆడటానికి ఎఫర్ట్ పెడుతున్నాడు కానీ తన వల్ల కావట్లే. పాపం బాడీ ఎక్కువ కాబట్టి వల్ల కావట్లేదు. ఇప్పుడు ప్రోమోలు కూడా బాధపడుతున్నాడు, వల్ల కావట్లేదు. కాబట్టి తనకుండా ఓటింగ్ ప్రకారం ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నాడు. సిక్స్త్ పొజిషన్లో అవినాష్ ఉన్నాడు. అవినాష్ డేంజర్ జోన్లో ఉండే ఎవిక్షన్ పాస్ అవుట్ గెలిచి మరి నబీల్ పెడితే లోపల ఉన్నాడు. మరి 13వ వారం అవినాష్కి గండమే. ఎట్లా అంటే అప్పుడు ఉన్నప్పుడు కూడా సీజన్ 4లో కూడా 13వ వారమే బయటికి వెళ్ళాడు. ఇప్పుడు కూడా 13వ వారం గండమే, భయపడుతున్నాడు, వెళ్తానే ఏమన్నాడు, భయపడుతున్నాడు. పెద్ద ఓటింగ్ ఏమి లేదు అవినాష్కి. మరి ఆ మెగా చీఫ్ కూడా తను ఒక్క ఆటే ఆడాడు కానీ రెండోది మాత్రం నబీల్ సాక్రిఫైస్ చేసింది. ఆ 2 సార్లు కూడా అదే ఇమ్యూనిటీతో ఉన్నాడు. ఎవిక్షన్ షీల్డ్ ఒకటి 3 వారాలు అటు కన్వీన్ అయ్యాడు. ఇప్పుడు నబీల్ ఇంతకుముందు ఎవిక్షన్ షీల్డ్ అప్పుడేమన్నాడు, ఎవిక్షన్ షీల్డ్ గెలుచుకుంటే ఒక వారమైన హౌస్లో కొనసాగొచ్చు కదా అనే ఆలోచన ఉన్నాడు. హౌస్లో కొనసాగొచ్చు కదా ఒక వారం అనే ఆలోచన ఉండేవాడు ఆ విన్నర్ రేస్లోకి వస్తాడని అనుకోవటం మనం పిస్తాను. ఎందుకంటే తనకు లేదు, అది తనకు ఆలోచనే లేదు. నేను ఖచ్చితంగా ఉంటాను, నేను గట్టిగా ఇస్తున్నాను, నేను గట్టిగా ఆడుతున్నానే ఆలోచన తను పెట్టట్లేదు. ఒక వారం ఉంటాను కదా, అవసరం ఉండొచ్చు కదా అని నాకు షీల్డ్ కావాలన్నట్టు మాట్లాడుతున్నాడు. మరి తనకే అది ఉన్నప్పుడు మనం ఆడియన్స్ చేసేది ఏం లేదు. ఓకే, అవినాష్ మాత్రం భయపడుతున్నాడు 13వ వారం గురించి. పృథ్వీకి పోయినసారి యష్మి పక్కన లాస్ట్ డేంజర్ జోన్లో ఉన్నాడు. పృథ్వీ ఎప్పుడు వచ్చిన నామినేషన్లకు ఓటింగే లేదు, ఎప్పుడు డేంజర్ జోన్లోనే ఉన్నాడు. ఎవరో పృథ్వీని కాపాడుతూ వచ్చారు, ఎవరెవరు అడ్డుకుంటున్నారు, కాపాడారు. ఇప్పుడు యష్మి కాపాడింది పృథ్వీని, యష్మి వెళ్ళిపోయింది. యష్మి వెళ్ళిందనుకో యష్మి బాధపడదు, పృథ్వీని కాపాడేందుకు సంతోషపడింది. కాబట్టి పృథ్వీ ఎప్పుడు డేంజర్ కాబట్టి ఇప్పుడు కూడా 7th పొజిషన్లో ఉన్నాడు. 8th పొజిషన్ వచ్చేటప్పుడు విష్ణు ఉంది. మరి విష్ణు ఇప్పుడు డబుల్ ధమాకా అయితే పృథ్వీ విష్ణు ఇద్దరు వెళ్ళిపోవాలి. డబుల్ ధమాకా ఇదే ఓటింగ్ కనుక ఏ ప్లేస్లు కొనసాగుతూ వస్తే ఖచ్చితంగా విష్ణు పృథ్వీ ఇద్దరు వెళ్ళిపోతారు. మరి ఈ గేములు పెడుతున్నాడు కాబట్టి కంటెంటర్షిప్లో ఈ గేముల్లో ఏమన్నా మరి మిమిక్రీలు చేసి
మరి పృథ్వీ నుంచే స్టాఫ్ పంపించాలనుకుంటే మాత్రం అవినాష్ని పంపించవచ్చు. ఎందుకంటే రోహిణి, తేజ, అవినాష్ ముగ్గురు ఉన్నారు. ఎంటర్టైన్మెంట్ సంబంధించి రోహిణి బాధపడింది కాబట్టి రోహిణిని టాప్ 5 పంపించేసి అవినాష్ని పంపించవచ్చు. ఎందుకు పృథ్వీని టాప్ 5 పంపించాలనుకుంటే. ఇప్పుడు మాత్రం డబుల్ ధమాకా ఉంది. ఈ డబుల్ ధమాకాలలో భలేదెవరో మరి భలే వాళ్ళలో అవినాష్, పృథ్వీ, విష్ణు, అంటే తేజ కూడా ఉన్నాడు కొద్ది వాడు కాబట్టి తేజ, అవినాష్, పృథ్వీ, విష్ణు ఈ నలుగురిలో ఇద్దరు ఖచ్చితంగా వెళ్ళిపోతారు. ఎవరు అనేది నా కామెంట్ రూపంలో తెలియజేది. ఎవరు ఉండాలో కూడా మరి కామెంట్ చేయండి. పైన నలుగురు అయితే సేఫ్. గౌతమ్, నిఖిల్, ప్రేరణ, నబీల్ మాత్రం సేఫ్ జోన్లో ఉన్నారు ఇప్పటివరకు అయితే. గౌతమ్ అయితే ఓటింగ్ నువ్వా నేను అన్నట్టు దూసుకొని వెళ్ళిపోతుంది. ఎవరు అడ్డు వచ్చినా కానీ యాక్సిడెంట్లు అవుతాయి కాబట్టి అవి ఆగేది ఏమి ఉండదు కాబట్టి సూపర్ ఫాస్ట్లో వెళ్ళిపోతుంది. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇక అప్డేట్ చెప్తూనే ఉంటాను. కొంచెం ఫాలో అవ్వండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.